నీకేమనిపిస్తున్నా, ఇది ఎంత రిస్క్ అనిపిస్తున్నా, ఇది అవ్వదు, నా మాట నువ్వు వదిలే, ట్రై చేయకని ఎంతమంది చెప్పినా నువ్వు ఏమనుకుంటున్నావో, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అదే చెయ్యి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10th క్లాస్ ఇంటర్ ఉన్నప్పుడు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ బాగా చూసేవాడివి. నీకు కూడా యూట్యూబ్లో మంచి మంచి స్టోరీస్ రాయాలి, షార్ట్ ఫిల్మ్ తీయాలి, ఒక 20 మినిట్స్ షార్ట్ ఫిల్మ్ తీయాలి. ఆ ఒక్క వీడియోకు 100K 500K 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అండ్ ఆ ఒక్క వీడియోకు నాకు యూట్యూబ్ నుంచి 2 lakhs 3 lakhs వరకు వచ్చాయి. ఇలాంటి థాట్స్ నీకు ఉంటాయి. బట్ నీ పక్కనున్న నీ ఫ్రెండ్స్, నీ రిలేటివ్స్, నీ ఫ్యామిలీ నిన్ను నమ్మరు. వద్దురా, యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ చేస్తావా, అది అవ్వని పని, అదొక పెద్ద బ్రహ్మ విద్య, ఇలా చెప్తారు. నువ్వు అసలు ఎవరిని పట్టించుకోకు. ఇక్కడ వాళ్ళు లిటరల్లీ నిన్ను డిమోటివేట్ చేస్తున్నారు. నీ మైండ్ సెట్ ఎలా ఉండాలి, నువ్వు అనుకోవాలి, నీకు ఐడియా ఉంది, నేను రాయగలను, నేను తీయగలను అని అనుకోవాలి. నువ్వు ఎప్పుడైతే వాళ్ళందరినీ కాదనుకొని యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ తీసి సక్సెస్ అవుతావో, నేను చెప్తున్నా కదా, ఆ కిక్ ఎలా ఉంటుంది అంటే నీకు అసలు ఏది ఇవ్వదు. లిటరల్లీ నువ్వు ఒక అమ్మాయి వెనుక 5 years తిరుగుతున్నావు, సడన్ గా అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేసినా కూడా ఇక్కడ ఈ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసి నువ్వు యూట్యూబ్లో ఒక షార్ట్ ఫిల్మ్ తీసావు చూసావా, ఆ హ్యాపీనెస్ ఇచ్చే కిక్కు ఇక్కడ ఈ ప్రపోజల్ నీకు ఇవ్వదు. గుర్తుపెట్టుకో, ఎవ్వరు ఎంత చెప్పినా అస్సలు పట్టించుకోకు. నీ దగ్గర ఉన్న ప్లాన్స్ని, నీకున్న ప్యాషన్ని నమ్ముకో, ఖచ్చితంగా అది అవుతుంది.